అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. డిసెంబర్ 29 నేషనల్ పీడియాట్రిక్ సర్జరీ డే పురస్కరించుకొని పీడియాట్రిక్ సర్జన్ డాక్టర్ రావి హిమజ మనతో పాటు ఉన్నారు. అసలు పీడియాట్రిక్ సర్జరీలో ఏ విధాలు చేస్తుంటూ ఉంటారు, అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, చిన్నపిల్లల విషయంలో ఏ విధంగా ముందుకెళ్ళాలని చెప్పి డాక్టర్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ రావి హిమజ, కన్సల్టెంట్ పీడియాట్రిక్ సర్జన్ అట్ రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్, విశాఖపట్నం. డాక్టర్ గారు, అసలు పీడియాట్రిక్ సర్జరీ అంటే ఏంటి? సో పీడియాట్రిక్ సర్జరీ అనే స్పెషాలిటీ ఏంటంటే పుట్టిన పిల్లల్లో నుంచి 18 ఇయర్స్ ఏజ్ వరకు సర్జరీ, ఎటువంటి సర్జికల్ ప్రాబ్లం ఉన్నా సర్జరీ చేయడానికి ఇది పర్టిక్యులర్ స్పెషాలిటీ. సో వీళ్ళు ఓన్లీ పీడియాట్రిక్ ఏజ్ గ్రూప్ అంటే చిల్డ్రన్లోనే సర్జరీ అనేది చేస్తారనమాట. డాక్టర్ గారు, ఇప్పుడు పేరెంట్స్కి పీడియాట్రిక్ సర్జరీ మీద అనేక డౌట్లు ఉంటాయి. ఏ డౌట్స్ ఉంటాయి అంటారు? సో పేరెంట్స్ యూజువల్గా అడిగే డౌట్స్ ఏంటంటే, పిల్లల్లో సర్జరీ సేఫా కాదా, అంటే ఈ 1 ఇయరే నా బేబీకి 1 ఇయర్కి సర్జరీ చేయొచ్చా, లేదా నా బేబీ 2 kgs ఉంది సర్జరీ చేయొచ్చా. సో ఇలాంటి డౌట్స్ చాలా పేరెంట్స్ అడుగుతూ ఉంటారండి. సో పిల్లల్లో సర్జరీ చేయడానికి ఏజ్ కానీ వెయిట్ కానీ క్రైటీరియా కాదు. ఎందుకంటే మనం అప్పుడే పుట్టిన బేబీస్లో ఆన్ డే 1 కూడా మనం సర్జరీ అనేది సేఫ్గా చేస్తున్నాం. సో బేబీ ఒక 800 grams 600 grams ఉన్నా కూడా మనం కార్డియాక్ సర్జరీస్ కానీ, లేదా నార్మల్ వేరే పొట్టలో ఇబ్బంది ఉన్నా, వేరే సర్జరీస్, లేదా ఛాతీలో హోల్ ఉన్నా, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ మనం సేఫ్గా సర్జరీ అనేది చేయగలుగుతున్నాం. సో పిల్లల్లో ఏజ్ కానీ వెయిట్ కానీ క్రైటీరియా కాదు. వెయిట్ కూడా తక్కువ ఉన్నా కానీ, లేదా వెయిట్ ఎక్కువ ఉన్నా, ఏదైనా కానీ సర్జరీ అనేది ఇప్పుడున్న ఎక్విప్మెంట్ వల్ల కానీ, లేదా ఎనస్థీషియా మెడిసిన్స్ వల్ల కానీ సర్జరీ అనేది చాలా సేఫ్గా చేయగలుగుతున్నాం. సో ఇంకొక డౌట్ పేరెంట్స్ యూజువల్గా అడిగేది ఏంటంటే, సర్జరీ తర్వాత బేబీని ఎలా చూసుకోవాలి, ఎలా టేక్ కేర్ చేయాలి. సో సర్జరీ అయిపోయిన తర్వాత పిల్లల్లో పెయిన్ అనేది ఫస్ట్ 24 hours వాళ్ళకి ఆ డిస్కంఫర్ట్ ఉంటుంది, కానీ ఆ తర్వాత వాళ్ళు రికవర్ అవుతారు. అండ్ ఇప్పుడు మనం చేసే మినిమల్ ఇన్వేజివ్ ప్రొసీజర్స్ అంటాం, వీటి వల్ల పెయిన్ అనేది కూడా చాలా తక్కువ ఉంటుంది పిల్లల్లో. సో పెద్దవాళ్ళకి ఆపరేషన్ అయితే ఎలా అయితే వాళ్ళు బెడ్ మీద ఉండాలి, కదలకూడదు, ఇలా ఎలా ఉంటుందో పిల్లల్లో అలా ఉండదు. సో ఇదొక మిస్కన్సెప్షన్ అనమాట. పిల్లల్లో మనం మార్నింగ్ సర్జరీ చేస్తే ఈవినింగ్ ఇంటికి కూడా పంపించేస్తున్నాం. వీటిని డే కేర్ ప్రొసీజర్స్ అంటాము. సో వాళ్ళు చాలా కంఫర్టబుల్గా సేమ్ డే ఇంటికి కూడా నడిచి వెళ్ళిపోగలుగుతారు అనమాట. సో పిల్లల్ని మనం మూమెంట్ రెస్ట్రిక్ట్ చేయాలి, లేదా ఫుడ్ సరిగ్గా పెట్టకూడదు, ఇవన్నీ ఏమీ ఉండవండి. సర్జరీ తర్వాత కూడా పిల్లలు నార్మల్గా ఉండగలుగుతారు. డాక్టర్ గారు, ఇప్పుడు సర్జరీ అంటే సర్వసాధారణంగా అనస్థీషియా యూజ్ చేస్తాం. ఆ అనస్థీషియా పిల్లలకి ఎంతవరకు సేఫ్ అంటారు? సో ఇప్పుడు మనకి ఎనస్థీషియా అవైలబుల్గా ఉన్న డ్రగ్స్ కానీ, లేదా మెషిన్స్ కానీ, అంటే ఇప్పుడు మనం మత్తు ఇచ్చాక బేబీకి ఊపిరి తీసుకోవడానికి ఇవంతా మనం సపోర్ట్ బయట నుంచి ఇస్తామన్నమాట. సో ఈ మెషిన్స్ మనకి ఏవైతే ఉన్నాయో, ఈ అడ్వాన్స్డ్ మెషిన్స్ ఇవన్నీ చాలా సేఫ్. ఇప్పుడు ఇందాక చెప్పినట్టు నేను 800 grams బేబీలో కూడా మనం ఆపరేషన్ చేయగలుగుతున్నామంటే ఎనస్థీషియా ఇప్పుడు మనకున్న డ్రగ్స్, మెషిన్స్, మెడిసిన్స్, ఈ అడ్వాన్స్ ఎక్విప్మెంట్ వల్ల మనం అది సేఫ్గా చేయగలుగుతున్నాం. సో ఎనస్థీషియా ఇచ్చాక తర్వాత పోస్ట్ ఎఫెక్ట్స్ పెద్దవాళ్ళకు ఉన్నట్టు అలా ఎఫెక్ట్స్ కూడా ఏమి ఉండవు. మనం పిల్లల్లో కూడా వెన్నుపూసకి ఇంజెక్షన్ ఇస్తున్నాము, మత్తు ఇస్తున్నాము, కానీ తర్వాత వాళ్ళకి లేటర్ ఇన్ ద లైఫ్ దానివల్ల వేరే ప్రాబ్లమ్స్ అనేవి ఏమీ ఉండట్లేదండి. సో దానికి మనం చిన్న నీడిల్స్ కానీ, లేదా మైన్యూట్ ట్యూబ్స్, ఇవన్నీ వేరే సపరేట్గా వాడతాం మనం ఎక్విప్మెంట్. సో దానివల్ల వాళ్ళకి ఎనస్థీషియా ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు అన్నమాట. డాక్టర్ గారు, చిల్డ్రన్స్లో కామన్గా చూసే ప్రాబ్లమ్స్ ఏంటంటే అసలు? ఇప్పుడు మనం యూజువలీ పాస్ట్ 3-4 years నుంచి కామన్గా చూస్తున్న ఏంటంటే యూరినరీ ప్రాబ్లమ్స్. సో పిల్లల్లో మనం పుట్టిన పిల్లల్లో అయితే ఎక్కువ కనిపిస్తుంది కిడ్నీలో వాపు ఉండటం. కిడ్నీలో కానీ, కిడ్నీ నుంచి వచ్చే పైప్లో కానీ ఎక్కడన్నా అడ్డు ఉండటము, వాపు ఉండటము. సో ఇవి చాలా కామన్గా చూస్తున్నాం పుట్టిన పిల్లల్లో. ఇది కాకుండా మనం యూరిన్ పోసే హోల్ ఏదైతే ఉంటుందో, వెళ్ళే హోల్ అది నార్మల్ ప్లేస్లో ఉండకుండా వేరే చోట ఓపెన్ అవ్వడం, కింద ఎక్కడన్నా ఓపెన్ అవ్వడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం చాలా ఫ్రీక్వెంట్గా చూస్తున్నాం. ఈ కాకుండా యూరిన్ పోయడానికి ఇబ్బంది పడటం, చాలా ముక్కి వెళ్ళడం, యూరిన్ వెళ్ళినప్పుడల్లా ఏడవడం పిల్లలు. సో ఇవి మనం హర్నియా కానీ, లేదా బీర్జాలు, ఒక బీర్జం దిగడం ఇంకో బీర్జం దిగకుండా, కిందకి దిగకుండా పైన ఎక్కడ ఉండటం, ఇవి మనం తరచుగా చూసే ప్రాబ్లమ్స్ ఇప్పుడు.
డాక్టర్ గారు, పిల్లలకి ఏ విధంగా ఈ పీడియాట్రిక్ సర్జరీ ఉపయోగపడుతుంది? సో పీడియాట్రిక్ సర్జరీ అనే స్పెషాలిటీ ఏంటంటే వీళ్ళు పర్టికులర్గా వీఆర్ ట్రైన్డ్ ఇన్, అంటే పిల్లల్లో ఆపరేషన్ చేయడానికి మేము 3 ఇయర్స్ ఇందులో ట్రైన్ అవుతాం కాబట్టి మేము దానికి తీసుకునే కేర్ కానీ లేకపోతే మేము చేసే ప్రొసీజర్స్ కానీ వేరే బ్రాంచెస్తో పోలిస్తే డిఫరెంట్గా ఉంటుంది. సో దీనివల్ల మనకి పిల్లల అవుట్కమ్ కూడా డిఫరెంట్, సర్జరీ తర్వాత అవుట్కమ్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. అంటే వాళ్ళు తొందరగా రికవరీ అవ్వడం కానీ, కాంప్లికేషన్స్ తక్కువ ఉండటం కానీ, సో ఇవన్నీ పీడియాట్రిక్ సర్జరీ చేసిన వాళ్ళు, ట్రైన్ అయిన వాళ్ళు చేస్తే ఏంటంటే అవుట్కమ్ అనేది బాగుంటుంది. ఆపరేషన్ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి చెప్తారా? సో ఫస్ట్ అందరూ అడిగే, పేరెంట్స్ చాలా కామన్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే పప్పులు పెట్టకూడదా ఇవన్నీ, అంటే పిల్లలకి ఈ పోస్ట్ సర్జరీ దాల్ పెట్టకూడదా, పప్పులు పెట్టకూడదు, ఇవి అడుగుతూ ఉంటారు. సో ఇది ప్రాబ్లం కాదండి, ఇది చాలా ఒక మిత్. సో సర్జరీ తర్వాత పప్పులు పెడితే పుండు చీము పట్టడం ఇది ఒక మిత్ అండి, ఇది రాంగ్ బిలీఫ్ ఇది. సో ఫుడ్ రెస్ట్రిక్షన్ అనేది ఏమి ఉండదు. మనకి సర్జరీకి ముందు వాళ్ళకి ఒక 6 hours ఆఫ్ ఫాస్టింగ్ అనేది ఉంచాలి మత్తివ్వడం కోసమని. బట్ సర్జరీ అయిన తర్వాత మనకి ఫుడ్ రెస్ట్రిక్షన్ అనేది మోస్ట్ ఆఫ్ ద సర్జరీస్కి ఉండదండి. ఇలా యూరినరీ ప్రాబ్లమ్స్ ఉన్న సర్జరీస్కి, డే కేర్ ప్రొసీజర్స్కి ఫుడ్ రెస్ట్రిక్షన్ అనేది ఏమి ఉండదు. ఇలా కాకుండా పేగుల్లో మనం ఏదన్నా ఇబ్బంది ఉండి ఆపరేషన్ చేస్తే అప్పుడు ఒక ఫస్ట్ 1 month మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవన్నీ ఏం తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అనేది మేము పేరెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం. సో తినే ఫుడ్ వల్ల ఇన్ఫెక్ట్ అవ్వడం, చీమ్ పట్టడం ఇవన్నీ జరగవు. ఇది చాలా రాంగ్ బిలీఫ్ పేరెంట్స్లో. సో సర్జరీ తర్వాత ఫుడ్ రెస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు. అండ్ పిల్లలు కదలకూడదు, ఎగరకూడదు, ఆడకూడదు, గెంతకూడదు ఇలా కూడా ఏం లేదండి. సో పిల్లలు కంఫర్టబుల్గా వాళ్ళు ఆడుకుంటున్నప్పుడు మనం వాళ్ళని ఆపి రెస్ట్రిక్ట్ చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళు నార్మల్గా ఉండగలుగుతారు. పీడియాట్రిక్ సర్జరీలో ఏ ప్రాబ్లమ్స్ వస్తాయి అసలు జనరల్గా? మనం అంటే పీడియాట్రిక్ సర్జరీలో మనం చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయండి. ఒకటి ఫస్ట్ ఏంటంటే పుట్టిన పిల్లల్లో కంజనైటల్ అనామలీస్ అంటాం. అంటే పుట్టుకతోనే వాళ్ళు కొన్ని అవకరణాలతో పుడతారు. ఫుడ్ పైప్ లేకపోవడం, లేదా ఛాతీలో హోల్ ఉండడం, గ్రహణం మొర్రి అంటాం ఇలా. కానీ ఇలా రకరకాల పొట్టలో పేగులు సరిగ్గా డెవలప్ అవ్వకపోవడం, ఇవన్నీ పుట్టిన పిల్లల్లో చూసే అనామలీస్ అన్నమాట. ఇంకొన్ని ఏంటంటే బ్రెయిన్లో డిఫెక్ట్స్ ఉండటం, వెన్నుపూసలో డిఫెక్ట్ ఉండటం, ఇవి న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ అంటాం. ఇవి కాకుండా మనకి చూడటానికి ఎక్స్ట్రా ఫింగర్తో పుట్టడం, వేళ్ళలో డిఫార్మిటీస్, లేదా చేతులు కాళ్ళలో డిఫార్మిటీస్, ఇలా రకరకాల ఆపరేషన్స్ అనేవి ఉంటాయి. పొట్టలో చూస్తే మనకి పేగులు సరిగ్గా ఫామ్ అవ్వకపోవడం, లేదా ఉన్నా కూడా సరిగ్గా పని చేయకపోవడం, ఇలా మనకి చాలా ఇవి కాకుండా కొంచెం పెరిగాక పిల్లలు ఎక్కడన్నా ఇన్ఫెక్షన్ రావడం, పొట్టలో ఇన్ఫెక్షన్ రావడం, చీమ్ పట్టడం, ఇవన్నీ మనం యూజువల్గా పిల్లల్లో చూసే కామన్ ప్రాబ్లమ్స్ అండి. డాక్టర్ గారు, పిల్లల్లో లాప్రోస్కోపిక్ సర్జరీ కోసం చెప్తారా అసలు? చాలామందికి పిల్లల్లో కూడా లాప్రోస్కోపిక్ ప్రొసీజర్స్ చేయగలుగుతాము, దానికి సపరేట్ ఎక్విప్మెంట్ ఉంటుంది అనే అవేర్నెస్ ఉండదండి. సో మనం 1 month బేబీలో కూడా లాప్రోస్కోపిక్గా మనం ప్రొసీజర్స్ చేయగలుగుతున్నాం. అంటే పెద్దవాళ్ళలో చేసే కాకుండా పిల్లలకి ఇంకా చిన్న లాప్రోస్కోపిక్ ఇన్స్ట్రుమెంట్స్ అనేవి ఇప్పుడు మనకి అవైలబుల్గా ఉన్నాయి. సో పుట్టిన బేబీలో కూడా మనం, అంటే 1 month 2 months బేబీస్లో కూడా లాప్రోస్కోపిక్గా ప్రొసీజర్స్ చేయగలుగుతున్నాం. అలాగే కాకుండా పెద్దవాళ్ళలో కూడా, అంటే ఒక 10 years 11 years వాళ్ళలో కూడా పొట్టలో కణితి ఉన్న, పేగులో కాయ ఉన్నా, లేదా ఛాతీలో కాయ ఉన్నా కూడా మనం లాప్రోస్కోపిక్గా దాన్ని చేయగలుగుతున్నాం అన్నమాట. ఇదివరకు రోజుల్లో పోల్చుకుంటే డాక్టర్ గారు, చిన్నపిల్లలకి ఏదైనా ఏం తెలిసేది కాదు, వాళ్ళు చెప్పలేరు. అలాంటిది ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ వచ్చింది, ఈ లాప్రోస్కోపిక్ వచ్చింది, ఈ అందుబాటులో వచ్చాయి. ఏం చెప్తారు మీరు దీనికోసం? ఇప్పుడు మనకు కొత్తగా పాస్ట్ 2-3 years నుంచి ఇండియాలో రీసెంట్గా డెవలప్ అవుతుంది ఏంటంటే రోబోటిక్ ప్రొసీజర్స్. మనం మెడల్స్లో చూస్తూ ఉంటాం రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ ఇవి చేస్తున్నారని. ఇలాగే ఇది చాలామందికి అవేర్నెస్ అనేది లేదు. పిల్లల్లో కూడా మనం రోబోటిక్గా చేస్తున్నాం. ఇప్పుడు కిడ్నీలో వాపు ఉంది, ఇలాంటి యూరినరీ ప్రాబ్లమ్స్ అని చెప్పాం కదా, వీటికి రోబోటిక్ సర్జరీస్ అనేవి చేస్తున్నాం. దీనివల్ల సుపీరియారిటీ ఏంటంటే మనకి అవుట్కమ్ అనేది ఇంకా బెటర్గా ఉంటుంది. లాప్రోస్కోపీ కన్నా అవుట్కమ్ బెటర్గా ఉంటుంది, అండ్ పెయిన్ కూడా లెసర్ పెయిన్ ఉంటుంది అన్నమాట.
నేషనల్ పీడియాట్రిక్ సర్జరీ డే పురస్కరించుకొని అసలు పీడియాట్రిక్ సర్జన్ డాక్టర్ రావి హిమజ మనకు అనేక ప్రశ్నలకి సమాధానాలు చెప్పారు. అయితే ఇలాగే చిన్నపిల్లల విషయంలో ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలు కూడా మనకి చాలా క్లియర్గా వివరించారు. మరిన్ని హెల్త్ అప్డేట్ కోసం చూస్తుండండి RTV హెల్త్. కెమెరామెన్ అజయ్తో శివరామకృష్ణ, RTV విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.